ఆ వేసేవాడెవడు, వేయించుకునేవాడు. హలో గాయ్స్, త్రెబనదారి బార్బరిక్ మూవీ అయితే జస్ట్ ఇప్పుడే చూసి రావడం జరిగింది. నా దరిద్రం భయ్య, 2 షోలకి టికెట్ బుక్ చేసుకుని నేను లోక చాప్టర్ 1కి. మార్నింగ్ షో ఆఫ్టర్నూన్ షోసే క్యాన్సిల్ అయిపోయినప్పుడు నేను ఎన్ని టికెట్లు బుక్ చేసుకుంటే ఏంటి చెప్పండి. ఇంక సర్లే అని చెప్పి అప్పటికప్పుడు ఈ బార్బరిక్ మూవీకి అయితే టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాను భయ్య. నాకైతే వర్కౌట్ అవ్వలేదు మూవీ అయితే. 2 అవర్స్ రన్ టైం అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి చాలా సింపుల్ భయ్య. ఒక మనవరాలు ఒక తాతగారు అయితే ఉంటారు. మనవరాలు అయితే మిస్ అయిపోద్ది. దాని తర్వాత తాతగారు అదే మన సత్యరాజ్ గారు ఏం చేశారు అన్నదే స్టోరీ. నేను ట్రైలర్ చూసినప్పుడే నాకు అర్థమైంది ఇదేం ఉండబోవట్లేదు, జస్ట్ ఒక రివెంజ్ థ్రిల్లర్ అని చెప్పేసి. చాలా మంది ఓ లేపారు, ఓకే బార్బరిక్ క్యారెక్టర్ని తీసుకొస్తున్నారు, మైథాలజీ గట్టిగా టచ్ చేశారు, ఏదో ఉండబోతుంది, మైథాలజీ థ్రిల్లర్ ఏదో చేస్తున్నారని అయితే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నాకు లిటరల్లీ క్లియర్గా అర్థమైంది ఒక రివెంజ్ థ్రిల్లరే, ఏదో అమాయకం ఇరికించేలాగే ఉన్న మైథాలజీ అని చెప్పి. లిటరల్లీ అదే జరిగింది అక్కడే. మైథాలజీ ఎందుకు రా అసలు నాకు అస్సలు అర్థం కాలేదు భయ్య. ఒక నార్మల్ రొటీన్ రివెంజ్ స్టోరీని ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. ఆ స్టోరీని తీసుకొచ్చి అమాయకం ఇరికించమన్నట్టే మైథాలజీని ఏదో ఆ టైటిల్కి జస్టిఫై చేయాలి, ఏదో అలా మైథాలజీని పెట్టాలని చెప్పేసి ఆ బార్బరిక్ క్యారెక్టర్ని ఇరికించేస్తారు. అసలు వర్కౌట్ అవ్వదు అది. ఫస్ట్ హాఫ్ నుంచి నన్ను ఎంగేజ్ చేసిన పాయింటే లేదు భయ్య. కిడ్నాప్ జరిగింది చూపిస్తారు, తర్వాత ఇటు వెళ్ళిపోద్ది స్క్రీన్ ప్లే అంతే. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, నాన్ లీనియర్ స్ట్రక్చర్ అయితే మెయింటైన్ చేశారు. ఒక రొటీన్ స్టోరీని డిఫరెంట్ గా ప్రెసెంట్ చేద్దామని చెప్పేసి అబ్బో ఘోరంగా ప్రెసెంట్ చేశారని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఉదయ్ భాను గారి క్యారెక్టర్ గానీ, సత్యరాజ్ గారి క్యారెక్టర్ గానీ, వశిష్ఠ గారి క్యారెక్టర్ గానీ, ఇలా డిఫరెంట్ యాంగిల్స్ లో స్టోరీ అయితే నడుస్తూ ఉంటుంది. బట్ ఇది కూడా మీకు ఫస్ట్ హాఫ్ అయితే జస్టిఫికేషన్ అయితే ఇవ్వబోయ్యా స్టోరీకి. ఎటేటో వెళ్ళిపోతుంటుంది అనమాట స్టోరీ మొత్తం కూడా. అండ్ ఆ నాన్ లీనియర్ స్ట్రక్చర్ కూడా అంతగా అస్సలు అయితే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వీటన్నిటిని యాజ్ యూజువల్ మనకు తెలుసు సెకండ్ హాఫ్ లో వీటన్నిటిని కలపడానికి ఇంత ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ముందే ప్రిడిక్ట్ చేసేస్తాం ఇలాంటివి చాలా చూసేయడం వల్ల. అందుకే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈవెన్ సెకండ్ హాఫ్ అన్న పోనీ ఆ మైథాలజీ టచ్ గానీ ఏదో ఒకటి ఏదో చేస్తారులే, సరే చూద్దాంలో అయితే కూర్చోన్నాను. కానీ అస్సలు అంటే అస్సలు కన్వీనియంట్ గా కూడా అనిపించలేదు భయ్య మైథాలజీ సెటప్ అయితే. స్టోరీకి అసలు మెర్జ్ అవ్వదు అసలు, ఏదో తెచ్చి అతికిచ్చినట్టు ఉంటుంది భయ్య స్టోరీకి. అసలు వాళ్ళు తీసుకున్న ప్లాట్ కి ఆ మైథాలజీకి ఎందుకు సంబంధం ఉంది, ఎందుకు చూపిస్తున్నారో కూడా వాళ్ళకే తెలియాలి. ఏదో క్యాష్ చేసుకుందాం దానికోసం పెట్టుకుందన్నట్టు పెట్టుకున్నారు. కానీ నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. నేను ఎందుకు ఎంత మైథాలజీ గురించి మాట్లాడుతున్నానంటే వాళ్ళ ట్రైలర్స్ లో కానీ బయట చేసుకున్న ప్రమోషన్స్ లో కానీ వీటి గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు. సో నేను ఆ పాయింట్ మీదే ఇంప్రెస్ అవుతే బాగుంటుంది అని చెప్పి చూడడం జరిగింది. బట్ ఆ పాయింట్ సరిగ్గా ప్రెజెంట్ చేయలేదు. అసలు ఆ పాయింట్ కి సినిమాకి సంబంధమే లేదు. ఇంకెక్కడ నేను సాటిస్ఫై అవుతాను చెప్పండి. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ ఏమైనా వర్కౌట్ అయ్యాయంటే అది కూడా లేదు భయ్య. చాలా రొటీన్ ఉంటుంది, చాలా ఫెమిలియర్ ఉంటుంది, ప్రిడిక్టబుల్ గా ఉంటాయి. ఎక్కడో లాస్ట్ ఒక 10 to 15 మినిట్స్ కొంచెం ఓకే అనిపించింది నాకు. అయితే బాగానే వర్కౌట్ అయ్యే స్క్రీన్ ప్లే పరంగా పర్ఫార్మెన్సెస్ ఓకే అనిపించాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి భయ్య. చిన్న మూవీ అయినప్పటికీ కూడా బాగానే అనిపించింది. ఇంతకు మించి అయితే నాకేం వర్కౌట్ అవ్వలేదు. స్టోరీ రొటీన్ గా ఉంది. ఆ మైథాలజీ సెటప్ అసలు వర్కౌట్ అవ్వలేదు. చాలా రెగ్యులర్ రివెంజ్ స్టోరీ మూవీ ఇది. బిలో యావరేజ్ అనిపించింది భయ్య. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. బార్బరిక్ అది ఇది అన్నారు కదా అని చెప్పి ఏదైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఏం ఉండదు అక్కడ. చూద్దాం అనుకుంటే చూడండి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం లేదు. మీ దగ్గర అమౌంట్ ఉండి మీ దగ్గర టైం ఉంటే వెళ్ళండి, థియేటర్లోనే ఎంజాయ్ చేయండి, మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. ఓకే, కుదిరితే ఏం కాదు, నైట్కి సెకండ్ షోకి అయితే బుక్ చేసుకున్నాను లోక చాప్టర్ 1కి. బట్ రేపు ఎర్లీ మార్నింగ్ పెడతాను భయ్య రివ్యూ. మిడ్ నైట్ పెట్టే ఉద్దేశం లేదు. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బాయ్.